Danaram Srinivas. Danaram Srinivas, sir, from Basham School. Please come on to the dais. త్వరగా రావాలి. శ్రీనివాస్ గారు భాషం స్కూల్లో మా పిల్లల తెలుగు సార్ యాక్చువల్లీ. సో తను తెలుగు పండితుడు. ఇదే రవీంద్ర భారతిలో చాలాసార్లు అవార్డు కూడా తీసుకున్నారు. ఒక్కసారి వచ్చి తన మాటలతో కొద్దిగా మా పిల్లలకి మోటివేషన్. శ్రీనివాస్ సార్ రండి సార్. నేను తెలుగు సార్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. అదే పంతులు గారు అంటే ఈయనేంటి ఇంత చూడడానికి ఇలా ఉన్నారు కానీ స్టెప్పులు కూడా వేస్తారు మా పిల్లలతో పాటు. ఇప్పుడు స్టెప్పులు ఏమి వేయించండి అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కొద్దిగా మా పిల్లలకి, ఈ తరం పిల్లలకి మీ వంతు మీరు ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏమి ఇస్తారు అనేది కొద్ది మాటలు చెప్పండి సార్. ఉప్పు కప్పు రమ్మని మాత్రం అనకండి. సభకు నమస్కారం. అదేవిధంగా ఇక్కడ వేచేసినటువంటి ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులు చక్కని ప్రతిభను కనపరిచే నిజంగా చాలా ఉర్రూతలోగించారు. ఎన్ని కార్యక్రమాలు నేను లైవ్లో చూస్తూ వచ్చాను, చాలా బాగా చేస్తూ వచ్చారు చిన్న చిన్న పిల్లలు. తల్లిదండ్రులు అయితే నిజంగా వారిని ఎంతో ప్రోత్సహించి వారికి ఈ విద్యతో పాటు ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా నేర్పిస్తున్నారు. చూడండి, చాలా సంతోషంగా ఉంది. వీటితో పాటే కొంచెం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశము. అయితే ఈ రోజుల్లో స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు ఎన్నో కాబట్టి వాటిని ఏ విధంగా ఒక స్త్రీ తిరగబడితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలపడానికి ఒక చిన్న కవిత మీకు వినిపించాలనుకుంటున్నాను. అయితే ఆడది అబల కాదు సబల. ఆడపిల్ల కదా ఏమి చేస్తుందిలే, ఆడపిల్ల కదా ఏమి చేస్తుందిలే, బలహీనమైనది బలమెక్కడుందిలే, భయపెడితే భయపడుతుందిలే, తిరగబడేంత శక్తి లేదులే, ఎంత తిట్టినా కొట్టినా హింసించినా కన్నమ్మ కష్టాలు పెట్టినా పడుంటుందిలే, ఎదురు తిరగలేదు నోరు మెదపలేదు, అణిగి మణిగి ఉంటుంది అమాయకురాలులే అని అనుకుంటారు. ఆటబొమ్మగా చేసి ఆడుకోవచ్చును, అడ్డు ఎవరు లేరు రారు కూడాను, అత్యాచారం అవమానం చేయొచ్చును, అలవోకగా సులువుగా ప్రాణాలు తీసేయొచ్చును అని విర్రవీగితే విరులు విరజిమ్మి వీరంగమాడేస్తుంది, బెబ్బులిలా తిరగబడుతుంది, బిగించిన అస్త్రాలను బ్రహ్మాస్త్రాలుగా మార్చేస్తుంది, శత్రువుల లెక్కలు తేల్చేస్తుంది, ముష్టిఘాతంతో ముల్లోకాలు చూపిస్తుంది శత్రువులకు, ఎక్కుపెట్టి వదిలిన రామబాణంలా వస్తుంది, వేటుకొక్కరిని వేటాడి చంపుతుంది, ఆడదంటే ఆట బొమ్మ కాదంటుంది, అబల అసలే కాదు సబల తానంటుంది, రాణి రుద్రమల రణరంగం ఆడేస్తుంది, ఝాన్సీ రాణిలా శత్రువులను చీల్చేస్తుంది, వీర నారీమణిలా శౌర్యాన్ని ప్రదర్శిస్తుంది, నాకు నేనే రక్ష శత్రువులకు వేస్తా శిక్ష అంటుంది. ఇక్కడున్న ప్రియమైన తల్లిదండ్రులందరూ కూడా చెప్పొచ్చేది ఒకటే, మీ పిల్లలని ఈ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వారికి కొంచెం బలాన్ని, అదేవిధంగా కొంచెం పౌరుషాన్ని, అదేవిధంగా మన వీర నారీమణుల యొక్క చరిత్రలను తెలియజేస్తూ వారిని వారు రక్షించుకునేటువంటి విధంగా వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. రజనీ మేడం గారు నాకు 4 ఇయర్స్గా పరిచయము. నిజంగా నేను ఏనాడు కూడా ఊహించలేదు, ఇదే రవీంద్ర భారతిలో ఇదే స్టేజ్ మీద కవి సమ్మేళనాలు ఎన్నో ప్రోగ్రామ్స్లో నేను ఇక్కడ సన్మానాలు పొందుతూ వచ్చాను. నిజంగా లాస్ట్ ఇయర్ చూసినప్పుడు మేడం గారిని చూస్తే నిజంగా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగానే ఉన్నారు. నేను ఏనాడు కూడా ఇంత ఘనంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని ఊహించలేదు. నేను ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు చాలామంది ఇక్కడ కొంతమంది దివ్యాంగులైనటువంటి వారికి సన్మానాలు చేస్తూ వచ్చారు. వారిని ఉద్దేశించి నేను రాసుకున్నటువంటి ఒక కవిత. నిజంగా చాలామంది దివ్యాంగులు అంగవైకల్యం కలిగినటువంటి వారు అని చెప్పేసి చాలా చులకనగా చూస్తూ ఉంటారు కదా, అలా చూడకూడదు అని తెలియజేయడానికే ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను.
అంగవైకల్యం కలిగిన వారు అంటే ఎవరసలు? సరైన ఆలోచన విధానం లేనివారు, తమకున్న మనస్సును శరీరమును మంచి కోసం ఉపయోగించని వారు, స్వార్థం కోసం ప్రాకులాడేవారు, తనువెల్ల కల్మషం ఉన్నవారు, అంగవైకల్యంగా ప్రవర్తిస్తూ వారిని ఉపేక్షించేవారు. అంగవైకల్యం మనిషి శరీరానికే కానీ మనసున్న మనిషికి కాదు అని మన రజని మేడం గారు నిరూపించారు. అందరిలాగే వారు తమ అవయవాలను ఉపయోగించలేని వారు దివ్యాంగులు. ఇంతకు దివ్యాంగులు అంటే ఎవరు? దివ్యమైన, భాగ్యమైన, దైవికమైన అదృష్టం అని, అటువంటి అంగాలు అంటే శరీర అవయవాలు అని. మరి అట్లాంటి వారిని ఉపేక్షించడం ఏమిటి? ఇదేనా మనం వారికి ఇచ్చే గౌరవం? నా దృష్టిలో మనకున్న అవయవాల కంటే ఒకటి ఎక్కువున్నా తక్కువున్నా, ఉన్నవి సరిగ్గా లేకున్నా, సరిగా పనిచేయలేకున్నా వారిని అంగవైకల్యం కలవారని అంటాం కదా. దేవుళ్ళ అంశాన పుట్టిన వీరంతా దైవసుతులే కానీ అంగవైకల్యం కలవారు కారు. వారిని చులకనగా చూసే వారే అసలైన అంగవైకల్యం కలవారు. అలా వీరు ఎన్నో అవరోధాలు దాటి కొన్నిసార్లు బంధువుల, ఇంటివారి, తోటివారి, సమాజంలో ఎన్నో మారులు అవహేళనకు గురై కుమిలిపోయేవారెందరో వాటిని అధిగమించి ఆకాశమే హద్దుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వారెందరో. వీలైతే వారిని, వారిలోని కళని ప్రోత్సహిద్దాం, అంతేకాని వారిని చులకనగా చూడడం మానేద్దాం. ధన్యవాదాలు రజనీ మేడం గారు, ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొక మారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు సార్. అక్కడే ఉండాలి. మీకోసం చిన్న సత్కారం, గురువుగారు కదా. ఒకసారి మన తెలుగు సార్కి గట్టిగా చప్పట్లు. మీ చప్పట్లే కరతాళ ధ్వనులు, మేళతాళాలు. కవితలు చాలా బాగా రాశారు సార్. మీరే రాశారా? బద్రి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. Student with teacher. It's a great combo.